హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టే విత్ బిందు. ఈరోజు మనం మటన్ కర్రీ దాని కాంబినేషన్గా బిర్యానీ ఎలా చేసుకుందామో ఈ వీడియోలో తెలుసుకుందామండి. చాలా సింపుల్గా ఈ మటన్ కర్రీని, ఈ బిర్యానీని నేను ఎలా చేస్తున్నానో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు వద్దనుకుంటా ఇంకా ఎక్కువగా తింటూ ఉంటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దానికన్నా ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా వీడియోస్ అన్నీ చూసేసేయండి. నేను ఇక్కడ ఫ్రెష్గా కట్ చేసుకున్న ఒక 1/2 kg మటన్ నేను తీసుకున్నామండి. చాలా ఫ్రెష్గా ఉండి లేతగా ఉందండి ఇది. చూడండి, చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది కదా, చాలా ఫ్రెష్గా ఉంది. అప్పుడే కట్ చేసి తీసుకొని వచ్చాము. ఈ మటన్ అండి మనకు కావాల్సిన సైజెస్లో మనం కట్ చేసుకుందామండి. ఇక్కడ మా పిల్లలు, మా హస్బెండ్ బాగా నాకు హెల్ప్ చేస్తున్నారు మటన్ కట్ చేయడానికి. ఈ మటన్ అండి బాగా వాష్ చేసుకోవాలండి. దీనికి చాలా డస్ట్ పార్టికల్స్ అనేవి ఉంటాయి. అవి కట్ చేసేటప్పుడు ఆ చెక్క అనేది మొత్తం ఈ మటన్కి అతుక్కుపోయి ఉంటుందండి. సో 2-3 times వాష్ చేసుకుంటే ఒక్కొక్క పీస్ని చెక్ చేసుకొని మనం వాష్ చేసుకోవాలండి. ఈ మటన్ నేను ముందుగానే ప్రెషర్ కుక్కర్లో పెట్టి ఉడికిస్తున్నానండి. దీంట్లో నేను ఒక 1 tablespoon దాకా నేను సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. మళ్ళీ దీంట్లో కొంచెం ఒక 1/2 tablespoon దాకా పసుపు యాడ్ చేసుకుంటున్నానండి. దీంట్లో మనకి ఎక్కువ వాటర్ అవసరం లేదండి. మీరు ఒక చిన్న టీ గ్లాస్ అన్ని వాటర్ దీంట్లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే అది ఉడికే కొద్దీ ఇంకా వాటర్ ఎక్కువ వస్తాయండి దాంట్లో. ఈ విధంగా అండి బాగా మిక్స్ చేసుకొని మనం ప్రెషర్ కుక్కర్ని స్టవ్ మీద పెట్టేసుకుందామండి. ఇదండి నేను మీడియం ఫ్లేమ్లో ఒక 10 whistles దాకా నేను పెట్టానండి. ఇది ఫ్రెష్గా ఉంది కాబట్టి, లేత మాంసం కాబట్టి అండి ఒక 10 whistles సరిపోతాయి. అదే కొంచెం ముదురు మాంసం అయితే అండి మినిమం 15 whistles వస్తాయండి. సో బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు కర్రీ ఎలా చేసుకుందామో చూసేద్దామండి. ఒక గిన్నెలో అండి ఆయిల్ ఎక్కువ పడుతుంది దీనికి. సో నేను ఇక్కడ 3 tablespoon ఆఫ్ ఆయిల్ తీసుకుంటున్నాను. నేను ఇక్కడ కొంచెం యూజ్డ్ ఆయిల్ కూడా నేను యూజ్ చేస్తున్నానండి. కొంచెం ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత ఒక ఆనియన్, ఒక 5 chilies దాకా మనం యాడ్ చేసుకుందామండి దీంట్లోకి. చూడండి, ఆనియన్స్ అనేవి చాలా సన్నగా కట్ చేసుకొని మనం వేసుకుంటే గ్రేవీ అనేది కొంచెం ఎక్కువ వస్తుందండి. సో ఆ గ్రేవీ థిక్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఎప్పుడైనా మీరు ఏ కర్రీలో అయినా ఆనియన్స్ వేసుకోవాలి అనుకుంటే దాని స్లైసెస్ చాలా సన్నగా కట్ చేసుకోండి. ఈ ఆనియన్స్ అనేవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్లో దాకా మనం కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు దీంట్లో ఒక 2 tablespoon దాకా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడే ఫ్రెష్గా దంచింది నేను వేస్తున్నానండి. మీ దగ్గర నిల్వ ఉండేదైనా మీరు వేసుకోవచ్చండి, కానీ ఫ్రెష్గా వేస్తే ఆ టేస్ట్ అనేది ఇంకా సూపర్గా ఉంటుందండి. ఆ పచ్చివాసన అనేది పోయేదాకా మనం దాన్ని కలుపుకుంటూనే ఉండాలండి. అడుగు అంటకుండా చూసుకుంటే మనం దాన్ని మిక్స్ చేసుకుందామండి దీన్ని. చూసారు కదండి. ఇప్పుడు దీంట్లో నేను కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం సాల్ట్ కూడా నేను యాడ్ చేసుకుంటున్నానండి. మీరు సాల్ట్ ఎక్కువగా యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. మీరు ఒక 1/2 tablespoon దాకా సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇందాక మనం కుక్కర్లో కూడా మనం ఒక 1 tablespoon దాకా సాల్ట్ యాడ్ చేసుకున్నాం కాబట్టి మనం పీసెస్ వేసుకున్న తర్వాత సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను ఒక పెద్ద సైజు 2 టమాటాలు అండి నేను చిన్న పీసెస్గా కట్ చేసుకొని దీంట్లో వేసుకుంటున్నాను. ఇది ఒక 5 to 10 minutes దాకా కుక్ అయిపోతుందండి. ఈలోపు మనం ఒక ఆనియన్, 2 టొమాటోలు, కొంచెం చిల్లీస్ యాడ్ చేసుకొని మన పేస్ట్ అనేది ప్రిపేర్ చేసుకుందామండి. చూడండి, మన టొమాటో అనేది కుక్ అయిపోయింది. చాలా సాఫ్ట్గా కుక్ చేసుకోవాలండి. గ్రేవీ అనేది అట్లాగే ఎక్కువ వస్తుందండి. ఈ విధంగా మనం బాగా మిక్స్ చేసుకున్నాక నేను ముందుగానే చెప్పిన మనం పేస్ట్ని మనం చేసుకొని
దీంట్లో మనం యాడ్ చేసుకున్నామండి. మీరు ఇట్లా పేస్ట్ యాడ్ చేసుకోవటం వల్ల గ్రేవీ కంటెంట్ అనేది ఎక్కువగా వస్తుందండి. సో మీరు వాటర్ ఎక్కువగా పోసుకోవాల్సిన అవసరం ఉండదు. సో ఈ విధంగా మీరు ఏ నాన్ వెజ్ కర్రీ అయినా చేసుకోవాలనుకుంటుంటే ఈ ఆనియన్స్తో కానీ టొమాటోస్తో కానీ మీరు పేస్ట్ చేసుకొని వేసుకుంటే గ్రేవీ అనేది ఎక్కువ వస్తుందండి. నేను ఇక్కడ కొత్తిమీరని కూడా దీంట్లో యాడ్ చేస్తున్నానండి. మీ ఇంట్లో మీకు కరివేపాకు కూడా ఉంటే దీంట్లో మీరు కరివేపాకు అయినా కూడా యాడ్ చేసుకోవచ్చండి. మీరు కొత్తిమీర అనేది చాలా ఫ్లేవర్ వస్తుంది కదండి, కర్రీకి చాలా టేస్టీగా ఉంటుంది. దానితో హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఈ సీజన్లో మనకి కొత్తిమీర అనేది బాగా దొరుకుతుంది కదండి. సో ఎంత యూస్ చేసుకునేటైతే అంత యూస్ చేసుకోండి దాన్ని. ఒక 5 minutes తర్వాత అండి కొంచెం అడుగు అంటుతూ ఉంటుంది. సో మీరు చూసుకుంటే దాన్ని మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. ఇది మనకి కుక్ అయిపోయింది కాబట్టి అండి దీంట్లో ఒక 2 tablespoon దాకా నేను కారం యాడ్ చేసుకుంటున్నాను. మీ స్పైసీకి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి. ఒక 2 tablespoon దాకా ధనియాల పొడిని కూడా నేను యాడ్ చేసుకుంటున్నానండి దీంట్లోకి. ధనియాల పొడి యాడ్ చేసుకున్నాక అండి మనం గరం మసాలా పౌడర్ని ఒక 1/2 tablespoon దాకా మనం యాడ్ చేసుకుంటున్నాము. ఈ పౌడర్స్ అన్నీ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు గరం మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే దానికి మనం బిర్యానీ స్పైసీస్ అన్నీ దాన్ని ఒకసారి ఫ్రై చేసుకొని దాన్ని మనం మిక్సీ పట్టుకుంటే అదే గరం మసాలా అయిపోతుందండి. సో మన దగ్గర ఆ స్పైసీస్ లేకపోతే బయట డీమార్ట్లో కానీ రిలయన్స్లో కానండి సపరేట్గా గరం మసాలా అని స్పైసెస్ దొరుకుతాయండి. ఆ ప్యాకెట్ని మనం తీసుకొని దాన్ని మనం పౌడర్ చేసుకోవచ్చండి. చూడండి మన గ్రేవీ అనేది థిక్గా వచ్చింది కదండి. సో మనకి కర్రీకి కావాల్సిన కన్సిస్టెన్సీలో మనం వాటర్ని యాడ్ చేసుకుంటూ ఉందామండి. స్లోగా యాడ్ చేసుకుంటా వాటర్ని అనేది అడ్జస్ట్ చేసుకుంటా మనకి కావాల్సిన థిక్నెస్లో మనం చేసుకుందామండి. నేను వీడియోలో చూపించే విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే మనం ఒకేసారి వాటర్ పోసామంటే వాటరీగా అయిపోతుంది కర్రీ. సో ఈ విధంగా గ్రేవీ ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నేను ఇప్పుడు చేసే ఈ కర్రీ అండి ఒక 2-3 సరిపోతుందండి. ఒక 2 అయితే 2 పూటలు వస్తుందండి. ఒక 4 అయితే 1 పూటలోనే అయిపోతుంది. ఇంత టేస్టీగా ఉంటుంది. ఇది చపాతీ కాంబినేషన్లో కానీ పలావ్ కాంబినేషన్లో కానీ బిర్యానీతో కానీ చాలా బాగుంటుందండి. చూడండి ఈ విధంగా మనం వాటర్ యాడ్ చేసుకుంటూ ఉందాం దీంట్లో గ్రాడ్యువల్గా. చూడండి నాకు ఈ థిక్నెస్ అయితే ఇక్కడ సరిపోతుందని చూస్తున్నారు కదా. ఈ థిక్నెస్ చాలండి. ఎందుకంటే మనం ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న మటన్లో కూడా వాటర్ ఉంటాయి కొన్ని. చూడండి ముందుగానే మనం ఉడకపెట్టుకున్న మటన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాము. ఈ వాటర్లో కొంచెం సాల్ట్ కూడా ఉంటుంది కాబట్టి మీరు సాల్ట్ అనేది చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి. ఒకవేళ మీకు సాల్ట్ అనేది ఎక్కువైంది అనుకుంటే ఒక 2 slices ఆఫ్ పొటాటోస్ని మీరు కట్ చేసుకొని దాంట్లో వేసేయండి. తర్వాత బాయిల్ అయిన తర్వాత దాని పొటాటోస్ని తీసేయచ్చండి, ఏం కాదు. ఒకవేళ మీరు తినచ్చు అనుకున్నా తినచ్చండి, ఏం ప్రాబ్లం ఉండదు. సాల్ట్ అనేది అడ్జస్ట్ అవుతుంది పొటాటోస్ వల్ల. చూడండి మన కర్రీ అనేది చాలా సాఫ్ట్గా ఉడికిపోతుంది కదండి. మటన్ వేసిన తర్వాత ఒక 10 minutes దాకా మనం కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ మటన్ కర్రీ అండి ప్రాసెస్ అంతా మీరు మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. మీరు ఎంత స్లోగా చేసుకుంటే అంత టేస్టీగా వస్తుందండి కర్రీ అనేది. చూడండి ముక్క అనేది చాలా బాగా ఉడికిపోయింది కానీ చాలా సాఫ్ట్గా ఉంది. ముక్క కూడా తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. కర్రీ అయిపోయింది కదండి. ఇప్పుడు మనం దీనికి కాంబినేషన్లో మనం బిర్యానీ ఎలా చేసుకున్నామో తెలుసుకుందామండి. అది కూడా నేను ఇక్కడ బిర్యానీకి బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి. నేను ఇక్కడ 1/2 kg వరకు నేను బాస్మతి రైస్ని తీసుకుంటున్నాను. అంటే ఈ గ్లాస్ కండి నేను బియ్యం తీసుకుంటున్నానండి. మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో
ఒకవేళ మీరు స్టవ్ మీద కుక్ చేస్తున్నట్టయితే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ సరిపోతాయండి. అదే మీరు ప్రెషర్ కుక్కర్లో కుక్ చేయాలి అనుకుంటే 1.5 గ్లాస్ సరిపోతుందండి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ తీసుకుంటున్నానండి. మీరు ఆయిల్ ప్లేస్లో గీ కానీ బటర్ కానీ యూస్ చేసుకోవచ్చు. ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత మనం బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకుంటున్నామండి. చెక్క, లవంగ, మిరియాలు, యాలకులు, బిర్యానీ ఆకు ఇవన్నీ యాడ్ చేసుకుంటున్నానండి నేను. మీ దగ్గర ఇంకా ఎక్కువ ఉంటే, మీరు ఎక్కువ స్పైసీనెస్ తినాలి అనుకుంటే మీరు ఇంకొన్నైనా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇవి మనం ఫ్రై అయింది అని తెలియటానికండి మనకి చెక్క వాసన అనేది వస్తుందండి. సో అది మనం 2 మినిట్స్లో అది మనకి ఆ స్మెల్ అనేది వస్తుంది. ఇప్పుడు దీంట్లో మనం ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నామండి. ఆనియన్ అనేది ఆప్షనల్ అండి. నేను ఇక్కడ ఒక్క పూటకే ఈ బిర్యానీ రైస్ని వండుకుంటున్నాను కాబట్టి ఆనియన్ చేసుకోవచ్చండి. మీరు ఒకవేళ ఇది ఈవినింగ్కి కానీ నైట్కి కానీ ఈ బిర్యానీ కూడా కావాలి అనుకుంటే ఆనియన్స్ స్కిప్ చేసేయండి. ఎందుకంటే ఇది సమ్మర్ కాబట్టి అన్నం పాడైపోతుంది. కొన్ని క్యాష్యూస్ యాడ్ చేసుకుంటానండి, జీడిపప్పు. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిపోతే సరిపోతుందండి. ఇప్పుడు నేను ఒక 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను యాడ్ చేసుకుంటున్నానండి దీంట్లో. దీన్ని కూడా పచ్చి వాసన పోయేంత దాకా మనం ఆయిల్లో కలుపుకుందామండి. చూడండి, ఈ విధంగా మనకి కుక్ అయితే సరిపోతుందండి. దీంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ దాకా నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ అనేది మీరు కొంచెం చూసుకొని వేసుకోండి, ఎందుకంటే కర్రీలో కూడా సాల్ట్ ఉంటుంది. సో బిర్యానీలో కూడా సాల్ట్ వేసుకుంటున్నాం కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి. మనం ఇందాక బాస్మతి రైస్ని వాష్ చేసి ఒక 10 మినిట్స్ పాటు సోక్ చేసుకున్నాం కదండి, అది మన వాటర్తో సహా వేసేయండి. ఇక్కడ నేను గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు చొప్పున వాటర్ని నేను తీసుకుంటున్నానండి. ఇప్పుడు కొంచెం హైలో పెట్టుకొని దీన్ని మిక్స్ చేసుకొని సాల్ట్ అనేది ఇప్పుడు మీరు టేస్ట్ చేసుకోవచ్చండి. కొంచెం సాల్ట్ తక్కువైనా పర్లేదండి, మీరు యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ అనేది ఎక్కువ అవ్వకుండా చూసుకోవాలండి దీంట్లో. చూడండి, ఇది ఒక 50% దాకా మనకి కుక్ అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో మనం మంచి ఫ్లేవర్ కోసం పుదీనా యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం కొత్తిమీర కూడా నేను యాడ్ చేసుకుంటున్నానండి. ఈ పుదీనా వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి బిర్యానీకి. ఈ పుదీనా అనేది మనం ఆయిల్లో కూడా వేసుకోవచ్చు అండి, కానీ నేను ఇక్కడ 50% బాయిల్ అయిన తర్వాత నేను వేసుకుంటున్నాను. మనం మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తే మన రైస్ అనేది కుక్ అయిపోయిందండి. చూడండి, మొత్తం పొడి పొడిలాగా బాగా కుక్ అయిపోయిందండి. చాలా ఈజీగా అయిపోతుంది కదండి ఈ బిర్యానీ. ఇట్లాంటి మటన్ కర్రీస్లోకి, చికెన్ కర్రీస్లోకి ఇన్స్టెంట్గా మనం బిర్యానీ ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఈ విధంగా మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూడండి, కుక్ అయింది కదా అండి. మనం స్టవ్ ఆపే ఒక 5 మినిట్స్ ముందండి మనం మటన్ కుక్ చేసుకున్నాం కదా, ఆ మటన్లో ఉన్న ఒక కొంచెం వాటర్ అంటే 2 టేబుల్ స్పూన్ దాకా 20 ml దాకా మనం వాటర్ని ఈ బిర్యానీలో మనం యాడ్ చేసుకుంటే అసలు ఆ టేస్టే వెరైటీగా ఉంటుందండి. ఆ వాటర్తో మనం చాలా చేసుకోవచ్చండి. మనం వేస్ట్ అని చెప్పి కొన్ని పడేస్తూ ఉంటాం కదా, కానీ ఈ విధంగా కూడా మీరు దాన్ని యూస్ చేసుకోవచ్చండి. మీరు మనం ఇన్స్టెంట్గా ఫుడ్ కలర్స్ అని, లిక్విడ్స్ అని ఉంటాయి కదండి బయట, అవన్నీ యాడ్ చేయటం వల్ల అండి, ఫుడ్ కలరింగ్ వల్ల పెద్దవాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు కానీ చిన్నపిల్లలకి చాలా హార్మ్ఫుల్గా ఉంటుంది. సో ఈ విధంగా మనం ఈ సూప్ వాటర్ని మనం యాడ్ చేసుకుంటే మన బిర్యానీకి కలర్ అనేది కూడా వస్తుందండి. సో ఆ సూప్ని మనం యాడ్ చేయటం వల్ల ఎవరైనా పిల్లలు మటన్ తినకపోయినా ఈ రైస్ తిన్నా కూడా అండి ఆ మటన్లో ఉన్న ప్రోటీన్స్ కానీ న్యూట్రియన్స్ కానీ పిల్లలకి పడుతుందండి బాగా. చూడండి, బిర్యానీ అనేది చాలా ఈజీగా అయిపోయింది కదండి, చాలా సాఫ్ట్గా ఉంది. చూడండి, పొడి పొడిలాగా ఉంది కదండి మన బిర్యానీ అనేది. బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం సర్వ్ చేసేసుకొని తినేద్దామండి. ఇంకా
చూసారు కదండి, మటన్ కర్రీ విత్ బిర్యానీ కాంబినేషన్ చాలా బాగుంది కదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. So thanks for watching. Please like, share and subscribe. Have a nice day. Bye bye.